విశ్వక్సేన్ నిజంగా అన్నాడో లేదో తెలియదు కానీ అతనికి సంబంధించి మాత్రం ఒక నెగిటివ్ క్యాంపెయిన్ అంటే మొన్న జరిగినటువంటి పరిణామాలు ఒక ఎత్తు. ఇప్పుడు ఏది లైలా సినిమా ఫంక్షన్ ఆ రోజున పృథ్వీరాజ్ మాట్లాడాక అతను స్పందించడం అంతా బాగానే ఉంది, అంత ఆ ఇష్యూ సార్ట్ అవుట్ అయ్యేటటువంటి దిశగా ఉంది. కానీ ఆ తర్వాత అతని పేరుతో ఒకటి బాగా ట్రోల్ అవుతున్నటువంటిది ఏంటయ్యా అంటే ఏదో ఫక్ అనేటటువంటి ఒక మెసేజ్తో ఒక ఫోటో పెట్టాడు అన్నటువంటిది, దాన్ని బేస్ చేసుకుని బాయ్కాట్ అన్నటువంటిది ఒక్క ఆస్పెక్టు. వాస్తవంగా విశ్వక్సేన్ రాజకీయ ఆరంగరేటం కాదు, రాజకీయ నాయకుడు కాదు, లేదా మొన్న ఎన్నికల్లో కూడా ఏ పార్టీకి సపోర్ట్ చేసినటువంటి వాడు కాదు. ఇక్కడ వచ్చినటువంటిదల్లా తను ఆ సినిమా ఫంక్షన్లో చాలా కష్టపడ్డాడు, సినిమాకి కష్టపడ్డాడు, ఫంక్షన్లోనూ చాలా బాధ్యతాయుతంగానే వ్యవహరించాడు. ఓన్లీ పృథ్వీరాజు మాటల మీద కోపం ఉంటే పృథ్వీరాజుని బాయ్కాట్ చేయాలి కానీ లైలా సినిమాని బాయ్కాట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అది బాయ్కాట్ అంటూ వరుసపెట్టి పిలుపులు ఇస్తూ ఉన్నారు ఇప్పటికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ బాయ్కాట్ పిలుపులు ఎట్లా ఉంటాయంటే మొదట్లో సరదాగా ఉంటాయి, క్రమక్రమంగా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. రాజకీయ పార్టీలు సినిమాలను బాయ్కాట్ చేయడం ఏంటి, ఏ దేశద్రోహపు సినిమాలు లాంటి వాటిని బాయ్కాట్ చేశారంటే ఒక అర్థం ఉంది, దాంట్లో ఒక సిద్ధాంతం ఉంటుంది. ఇక్కడ సిద్ధాంతం కాదు, అనవసరపు రాద్ధాంతం అన్నటువంటి. పోనీ ఆ హీరో మాట్లాడాడంటే బాయ్కాట్ చేశారంటే ఒక అర్థం ఉంది, హీరోతో సంబంధం లేదు. పోనీ అక్కడ ఇంకేమన్నా పొలిటికల్ ఉపన్యాసం ఉందంటే ఓన్లీ పృథ్వీ, అతను కడుపు మంటతో ఉన్నాడు, అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బేస్ చేసుకుని. పోనీ వీళ్ళిద్దరూ సమాధానం చెప్పకుండా ఉంటే తప్పు, వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పేశారు, ఇక అక్కడతో క్లోజ్ కాకుండా ఉండటం ఎందుకు అనేది ఒక ఎత్తు. నిజంగా ఆ మిడిల్ ఫింగర్ అతను చూపించింది అతనేనా అన్నటువంటిది మరొక చర్చ.